హలో వ్యూవర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్. కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 14, మే 24, అక్టోబర్ 24, జనవరి 26. మే 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మధ్యప్రదేశ్లో భోపాల్ సమీపంలో ఉన్న రతపాని టైగర్ రిజర్వ్ భారతదేశం యొక్క 57వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది. అయితే ఆ రాష్ట్రంలో ఇది ఎన్నవ టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది? 8, 12, 6, 9. 8 ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2024 డిసెంబర్ 4 నుండి 6 వరకు జరిగిన వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరిగింది? బాలి, చెన్నై, కొలంబో, సింగపూర్. ఇందులో ఆప్షన్ 2 చెన్నై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ టైటిల్ను పురుషుల విభాగం ఎవరు గెలుచుకున్నారు? రోహన్ బొప్పన్న ఎబ్డెన్, సిమోన్ రోహన్, ఎబ్డెన్ సిమోన్, రోహన్ ఎబ్డెన్. ఇందులో ఆప్షన్ 1 రోహన్ బొప్పన్న ఎబ్డెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వేగంగా ఈ ఘనత సాధించిన ఎన్నో బ్యాట్స్మెన్గా కోహ్లీ గుర్తింపు పొందాడు? మొదటి బ్యాట్స్మెన్గా, రెండో బ్యాట్స్మెన్గా, మూడో బ్యాట్స్మెన్గా, నాలుగో బ్యాట్స్మెన్గా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈశాన్య పారా గేమ్స్ 2024లో ఏ రాష్ట్ర పారా ఒలింపిక్స్ జట్టు 23 పథకాలను గెలుచుకుంది? అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్. త్రిపుర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో పంచవర్ష ప్రణాళికను మహాలనోబిస్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు? 4వ పంచవర్ష ప్రణాళిక, 3వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక. ఫోర్త్ వన్, ఆప్షన్ 4th one is the correct answer. Thank you for watching. Please like, share and subscribe.